హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. గ్రానీ స్క్వేర్ షోల్డర్ బ్యాగ్ పార్ట్ 2లో క్లాత్ ఎలా అటాచ్ చేయాలి, మ్యాగ్నెటిక్ బటన్ ఎలా కుట్టాలి, బ్యాగ్ స్ట్రాప్ ఎలా అల్లాలో, జాయింట్స్ ఎలా చేశానో చూసి తప్పక ట్రై చేయండి. నేను ఒక్కొక్క స్క్వేర్కి అంటే మూడిటికి విడివిడిగా క్లాత్ అటాచ్ చేశాను. మీరు కావాలంటే బ్యాగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా ఒకే క్లాత్ మొత్తం అటాచ్ చేయవచ్చు. క్లాత్ని కింద ఉన్న చైన్స్లో సూది సహాయంతో వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్ చేసుకోవాలి. క్లాత్ అటాచ్ చేసిన తర్వాత ఇలా రెడీ అవుతాయి. ఇప్పుడు ఈ మూడిటిని మనం జాయింట్ చేసుకుందాం. ఈ మూడిటిని ఇలా జాయింట్ చేసుకోవాలి, అంటే ఈ షేప్లో జాయింట్ చేసుకోవాలి. స్క్వేర్ కార్నర్లో అంటే మూలల్లో ఉన్న చైన్స్లో నుండి ఒక స్క్వేర్ చైన్లో నుండి ఇంకొక స్క్వేర్ చైన్లోకి యార్న్తో వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాగ్కి మ్యాగ్నెటిక్ బటన్ అటాచ్ చేయడం కోసం ట్రయాంగిల్ రెడీ చేసుకుందాం. ఈ ట్రయాంగిల్స్ 2 రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం మ్యాజిక్ రింగ్ వేసుకోండి. అందులో 3 చైన్స్ వేసి 2 డబల్ క్రోషెస్ వేసుకోండి. ఇప్పుడు 1 ట్రిపుల్ క్రోషే, 2 చైన్స్,
మళ్ళీ 1 ట్రిపుల్ క్రోషే వేసుకోండి. నెక్స్ట్ 3 డబల్ క్రోషే, మళ్ళీ 1 ట్రిపుల్ క్రోషే, 2 చైన్స్, 1 ట్రిపుల్ క్రోషే వేసుకోవాలి. ఆ తర్వాత 3 డబల్ క్రోషేస్ వేసుకోవాలి. అంటే మొత్తం 2 ట్రిపుల్ క్రోషేస్ 2 చోట్ల, మిగిలిన 3 వైపు 3 డబల్ క్రోషేస్ వేసుకోండి. దాంతో ట్రయాంగిల్ కంప్లీట్ అవుతుంది. లాస్ట్కి ఫస్ట్ వేసుకున్న చైన్లో స్లిప్ స్టిచ్ వేసుకోండి. చివర్లో కాస్త యార్న్ వదిలి ఉంచుకోండి. ఇప్పుడు బ్యాగ్ మధ్యలో ట్రయాంగిల్ షేప్లో ఉన్న చోట యార్న్తో బ్యాగ్ని ఎలా అయితే జాయింట్ చేసుకున్నామో అలానే చైన్స్లో యార్న్తో జాయింట్ చేసుకోండి. ఇప్పుడు మ్యాగ్నెటిక్ బటన్కి ఉన్న హోల్స్లో నుండి యార్న్తో అటాచ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాగ్ స్ట్రాప్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు బ్యాగ్ పై భాగాన ఉన్న స్క్వేర్ కార్నర్లో 3 డబల్ క్రోషెస్, 3 డబల్ క్రోషెస్కి మధ్యలో ఉన్న 2 చైన్స్ కింద నుండి ఫస్ట్ సింగిల్ చైన్ వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చైన్ క్రింద నుండి హుక్తో యార్న్ తీసుకుంటూ నీడిల్పై ఉన్న లూప్లో నుండి ఒకసారి యార్న్ పుల్ చేయండి, బయటికి పుల్ చేయండి. అలా నీడిల్పై మొత్తం 4 లూప్స్ వచ్చే వరకు అల్లుకోండి. నీడిల్పై ఉన్న 4 లూప్స్లో నుండి
2 లూప్స్లో నుండి యార్న్ హుక్తో ఒకసారి బయటికి పుల్ చేయండి. ఆ తరువాత 3 చైన్స్ వేయండి. మళ్ళీ అక్కడ ఉన్న 2 లూప్స్లో నుండి యార్న్ ఒకసారి బయటికి పుల్ చేసి సింగిల్ చైన్ వేసుకోండి. ఇప్పుడు అక్కడ ఉన్న గ్యాప్లో నుండి యార్న్ పుల్ చేస్తూ నీడిల్పై 3 లూప్స్ వచ్చే వరకు అల్లుకోండి. ఇప్పుడు పక్కన ఉన్న చైన్ లోపలికి నీడిల్ ఇన్సర్ట్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా పక్కన ఉన్న చైన్లోకి నీడిల్ ఇన్సర్ట్ చేసి 4th లూప్ తీసుకోండి. ఇప్పుడు సేమ్ 2 లూప్స్లో నుండి యార్న్ బయటికి పుల్ చేసి 3 చైన్స్ వేసుకొని మళ్ళీ 2 లూప్స్లో నుండి యార్న్ బయటికి పుల్ చేయండి. ఇలా మధ్యలో గ్యాప్తో స్ట్రాప్ రెడీ అవుతుంది. మీకు 4th లూపు ఎక్కడి నుంచి తీసుకోవాలో క్లియర్గా అర్థం కావడానికి ఒక ఈజీ మెథడ్ చెప్తాను, చూడండి. నీడిల్ పైకి 4 లూప్స్ వచ్చిన తర్వాత 2 లూప్స్లో నుండి యార్న్ బయటికి పుల్ చేసి 3 చైన్స్ వేసుకుంటాము కదా, ఆ 3 చైన్స్లో ఫస్ట్ చైన్లో ఒక స్టిచ్ మార్కర్ పెట్టుకోండి. స్టిచ్ మార్కర్ ఎక్కడైతే పెట్టుకుంటామో ఆ చైన్లో నుండే 4th లూప్ కోసం యార్న్ తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ బ్యాగ్ మొత్తం అల్లటానికి 2 లైన్స్ యార్న్ తీసుకున్నానండి. మీరు కావాలంటే ఒక్క లైన్ యార్న్ కూడా తీసుకోవచ్చు. అప్పుడు బ్యాగ్ సైజు కొంచెం చిన్నగా వస్తుంది. ఇలా బ్యాగ్ స్ట్రాప్ అంతా అల్లుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.